ఒక హృదయం కదిలించిన కథ మీకు చెప్తాను, వినండి. రవి సాఫ్ట్వేర్ ఇంజనీర్. భార్య డెలివరీకి వెళ్ళింది. అప్పుడు దాకా తాముంటున్న సింగిల్ బెడ్రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకి తీసుకుని చేరాడు. స్వయంగా వంట చేసుకుంటున్నాడు. ఆ రోజు ఆదివారం. పార్టీకోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. ఆకుకూరలు అని కేక వినిపించింది. 70 ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది. పిలిచాడు. కాస్త గంపదించయ్యా అన్నది ఆమె. పాలకూర కట్ట ఎంత అడిగాడు. 10 రూపాయలకు 3 అయ్యా చెప్పింది అవ్వ. మరీ అన్యాయం, బయట 5 ఇస్తున్నారు అన్నాడు చిరుకోపంగా. 4 తీసుకో నాయనా కట్టలు తీసింది అవ్వ. 10 రూపాయలు ఇచ్చాడు. గంప కాస్త పట్టయ్యా అన్నది. అవ్వ గంపను తన వైపు ఎత్తి పట్టుకుని గంపను పైకి లేపుతూ 2 కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి. అమ్మయ్య, 10 రూపాయలకు 6 కట్టలు వచ్చాయి అన్నాడు ఒకంత సంతోషంగా. అవ్వ వెళ్ళిపోయింది. ఎంత ఆశో ఈ ముసల్దానికి, ఇవాళ రేపో చావబోతుంది, ఇంకా డబ్బు మూటలు కడుతున్నది అని ముసిముసిగా నవ్వుకున్నాడు. అప్పటి నుంచి అవ్వ వచ్చినప్పుడల్లా గంప ఎత్తడానికి సాయం పడుతూ కొన్ని కూరగాయలు తస్కరించేవాడు. పూర్తి కదా పెద్ద వీడియోలో ఉంది, చూడండి.